ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన నెలలోకి 2024 సంవత్సరం మరి 11 నెలలు కాచి కాబట్టి 12 నెలలు మొదటి దినంలో అడుగు పెట్టాం. ఈ 12 నెలలంతా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట్లాడింది. ఆ వాక్యం అంటే దేవుని మాట. ఆది యందు వాక్యము దేవుడే అన్నాడు. అంటే ఆయన మాట్లాడిన అందరి కోసం ఈ యొక్క గ్రంథంలో మాట్లాడి పెట్టాడు మాట. ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? మనం వినాలి. మన మధ్యన నివసిస్తూ ఆ వాక్యం మన ధ్యానించడం మనలో నివసిస్తూ ఉంటాడు దేవుడు. మన హృదయంలో ఉంటాడు దేవుడు, మన ఆలోచనలు ఉంటాడు, మన తలంపులు ఉంటాడు. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ మొదటి నెలలో మనం ఆయన ధ్యానించుకున్నాం అనుకో, ఈ నెల అంతా సమాధానకరంగా, సంతోషకరంగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణ మన మధ్య నివసించును. మనంలో నివసించు, మన కుటుంబంలో నివసించు, మన గృహాల్లో నివసించు, మన చేతి పొలంలో నివసించు, మన ఆఫీసులో నివసించు. మళ్ళీ వెళ్ళేటప్పుడు వచ్చే దేవుడు కాపుదల ఉంటుంది అన్నమాట. వాక్యం చుట్టూ కంచి వేస్తే మనల్ని మంచి ఆలోచనలతో, మంచి తరంతో నడిపిస్తూ ఉంటుంది. అందుకే వాక్యం ధ్యానించాలి, వాక్యం చదవాలి. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉంటాం మనతోని. ఆ మాటలు మనకైనా హృదయాన్ని సమాధాన పరిస్థితి, హృదయం సమాధాన పరిస్థితి నెమ్మదిస్తూ ఉంటుంది అన్నమాట. మనుషులు మాటలు ఎలా ఉంటాయంటే మనకి ఇరిటేషన్ కలుగుతాయి, అంటే మనకి అసహ్యం కలుగుతాయి. దేవుని మాటలంటే స్వేద తీరుతామంట. ఆయన మాటలు స్వేద తీరితే, సమాధాన పరిస్తే, ఆలోచింపజేస్తాం మనల్ని. అందుకే ఆయన వాక్యాన్ని మనం ధ్యానించి బిడ్డగా ఉండాలి. వాక్యం విన్నదాన్ని వినటం వల్ల విశ్వాసం, అంటే మనం వింటూ ఉన్నాం అనుకో విశ్వాసం కలుగుతుంది. వినకపోతే ఏముండదు. కాబట్టి ఈ నెల, ఈ 12వ నెల మొదటి దినం నుంచి ప్రభు అంటున్నాడు, నా వాక్యం నీ హృదయం అంటే శరీరధారి కృపాసత్యం మన మధ్య దేవుడు మన మధ్య నివాసం చేసింది. ఆ వాక్యంతో మనతో మాట్లాడి మన స్థిరంగా నడిపించుకుని దేవాదేవుడు దయచేయను గాక. ఈ నెల అంతా మీకు దేవుని ఆశీర్వాదం, సమాధానం, సమృద్ధి, ఆరోగ్యం నింపే కృప దేవాదేవుడు దయచేయను గాక. ఆమేన్. మీకు వాళ్ళకి ప్రార్థన చేస్తే మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృప గలవాడ, కనికరపుండా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుని ఇదిగో ప్రభువా నాయనా, గడిచిన 11 నెలలు కాచికాడు 12 నెలలు మొదటి దినం నుంచి ఈ నెల అంతట్లో మీ కృప చూపించి నీ క్రిస్మస్ దినాల్లో ప్రభువా నాయన అందరూ కూడా సంతోషకరంగా, సమాధానకరంగా ఉండేలాగా, ఆర్థిక ఇబ్బందులు దూరపాలు చేసిన చేతి పనులు దీవించి వాళ్ళ కష్టార్జితాన్ని ఆశ్రయించండి అయ్యా. క్రిస్మస్ నెలంతట్లో సంతోష మరాలతో నింపబడే కృప ప్రతి బిడ్డకి దయచి. ఎవరు బలహీనరాలు ఉన్నాకి లేదు ప్రభా. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులను తీసివే ప్రభావ. శాంతి సంబంధం నింపండి. కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు విడుదల దయచండి. మీ కృప ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశ్రయించండి. కృప చూపించి మిమ్మల్ని మహింపరచుకొని మీరంతా సమాధానం తింపి కృప చూపించి మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోండి. యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమెన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అంటే నెలంతా సంతోషంగా సంబరాలు ఉంటుంది గాక. ఆమెన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.